హలో గైస్ అందరికీ ఈరోజు మన 100 డేస్ ఛాలెంజ్లో డే 71. మార్నింగ్ లేవగానే నా డే కావాల్సిన మీల్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. క్విక్గా నా ప్రీ వర్కౌట్ మీల్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు బ్యాక్ వర్కౌట్ ఫ్లెక్సిబుల్గా ఎలా చేయాలన్నది చిన్న టిప్ చెప్తాను. ఫస్ట్ అప్పర్ లాట్ ఫోకస్ కాబట్టి అప్పర్ నుంచి స్టార్ట్ చేశాను. అప్పర్ విడ్త్ కోసం సింగిల్ ఆర్మ్ లాట్ పుల్ డౌన్. అప్పర్ అయిపోయింది కాబట్టి మన నెక్స్ట్ పొజిషన్ లోయర్ లాట్ ఫోకస్. నెక్స్ట్ వేరియేషన్ లోయర్ లాట్ ఫోకస్ విత్ అప్పర్ పొజిషను. నెక్స్ట్ వేరియేషన్ సింగిల్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ విత్ లోయర్ పొజిషను. నెక్స్ట్ వేరియేషన్ పుల్అప్స్ విత్ అప్పర్ పొజిషన్. నెక్స్ట్ వేరియేషన్ డెడ్ లిఫ్ట్ విత్ లోయర్ పొజిషన్. చూసారు కదా గైస్, బ్యాక్ వర్కౌట్ అనేది సింపుల్ వేలో ఎలా పర్ఫామ్ చేయాలా అన్నది. ఫస్ట్ వేరియేషన్ అప్పర్ పొజిషన్, సెకండ్ వేరియేషన్ లోయర్ పొజిషన్. అలా మీరు రికరింగ్ వేలో చేస్తే మీ బ్యాక్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ప్లస్ రెస్ట్ అనేది ప్రాపర్గా దొరుకుద్ది. నెక్స్ట్ వేరియేషన్ బైసెప్స్. లాంగర్ హెడ్, మీడియల్ హెడ్, షార్టర్ హెడ్ కోసం 3 వేరియేషన్స్ అయితే ట్రైన్ చేశాను. 4 ఆర్మ్తో అయితే ఫినిష్ చేశాను. 15 మినిట్స్ కార్డియోతో అయితే మన వర్కౌట్ వైండప్ చేశాను. పోస్ట్ వర్కౌట్ మీల్ కింద ఓవర్ నైట్ ఓట్స్ అయితే తీసుకున్నాను. మన డే అయితే ఇలా గడిచింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన అకౌంట్ని అయితే ఫాలో చేయండి.